మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నా డ్రెస్ చూస్తే నేను ఏదో పార్టీకి వెళ్తున్నానని మీకు అర్థమైంది కదండి. కానీ అక్కడ మీరు పార్టీలో కలిసినట్టు నేనేం పార్టీకి వెళ్ళట్లేదు. ఈ డ్రెస్ అలా ఉందనమాట, పార్టీ వేర్ డ్రెస్ లాగా. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి, మీకు అప్పుడు కూడా షేర్ చేశానులేండి. అమ్మ వాళ్ళ యానివర్సరీ అప్పుడు వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్. చూస్తున్నారు కదా, చూస్తే కంప్లీట్ పార్టీ వేర్ లా ఉంటుంది, బట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇట్లాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ మనకి అమెజాన్ లో ఇంకా ఉన్నాయి. అందులో ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లోవి, హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోవే కొన్ని సెలెక్ట్ చేశాను. అవే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. హ్యాపీగా ఎవరింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా, లేకపోతే చిన్న చిన్న గ్యాదరింగ్స్ కి ఎట్లా వేసుకోవాలన్నా సరే హ్యాపీగా వేసుకోవచ్చు. అన్ని కూడా నాకు ఆ ప్రైస్ కి గ్రాండ్ గానే అనిపించినాయి. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అని అంటే 749 అనుకుంటా ఇందులో, అంతే. నాట్ ఈవెన్ 800 కూడా ఏది పడలేదండి, అన్ని బిలో 800. సో అవి క్విక్ గా మీతో షేర్ చేస్తా. ఇన్ కేస్ మీరు కనుక ఇట్లాగా సెమీ పార్టీ వేర్ 3 పీస్ సెట్స్, అన్ని కూడా ప్యాంట్, టాప్ అండ్ చున్నీ 3 వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చున్నీ డ్రెస్సులు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి సో నేను అట్లాంటి చుడిదార్స్ సెలెక్ట్ చేశాను. అవి మీతో షేర్ చేస్తా. చెప్పాను కదండి, ఏది కూడా 800 కూడా కాదు, దానికన్నా తక్కువ ప్రైస్ సెలెక్ట్ చేశాను. సో మీకు క్విక్ గా షేర్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, హ్యాపీగా అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ మోస్ట్ ట్రెండింగ్ కలర్. ఈ కలర్ చూస్తున్నారు కదండి, మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు. మోస్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట ఈ డ్రెస్. ఈ కలర్, దాంట్లో ఒక రేయాన్ మిక్స్ ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇందులో నేను వేరే ఒకటి కూడా తీసుకున్నాను పార్టీ వేర్ లో, కాకపోతే అది ఆల్రెడీ వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాను. బట్ ఇది ఒకటి కొంచెం ఏంటంటే చిప్ వర్క్స్, లేకపోతే థ్రెడ్, ఇట్లాగా గోల్డ్ థ్రెడ్ వర్క్స్ అట్లా కాకుండా అదైతే మొత్తం చిప్ వర్క్ అండ్ సీక్వెన్స్ తో ఉంది. ఇది మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చింది, విచ్ ఇస్ వెరీ లైక్ ఇట్లా థ్రెడ్ వర్క్ అనమాట. మొత్తం డీసెంట్ ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది. అండ్ ప్యాటర్న్ కూడా నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. నెక్ పార్ట్ చూసారు కదా, మొత్తం థ్రెడ్ వర్క్, సాఫ్ట్ థ్రెడ్ వర్క్, చాలా నీట్ గా వచ్చింది అన్నమాట. ఇట్లా నెక్ పార్ట్ దగ్గర మధ్యలో కూడా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అండ్ మిగతాదంతా ఇట్లా ప్లేన్. క్లాత్ అయితే రేయాన్ మిక్స్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంది. సమ్మర్ కైనా సరే హ్యాపీగా వేసుకోవచ్చు. దీనికి ప్యాంట్ కూడా వస్తుంది మనకి సేమ్ అదే కలర్ లో, ఇలా స్ట్రైట్ ప్యాంట్. ఇప్పుడు అన్ని స్ట్రైట్ ప్యాంట్సే కదండి, ఎంత కంఫర్టబుల్ గా ఉంటున్నాయో స్ట్రైట్ ప్యాంట్స్ అయితే. సో స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది అండ్ దీనికి ఒక సైడ్ పాకెట్ కూడా వచ్చింది. ప్యాంట్కి పాకెట్ వస్తే చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. అండ్ ఆ టాప్ కి స్లిట్ ఉండాలి. అనార్కలీస్ కూడా ప్యాంట్ పాకెట్లు వస్తున్నాయండి. అసలు ఆ ప్యాంట్ పాకెట్ని ఎలా వాడుకోవాలండి అనార్కలీకి వస్తే? అంటే తెలుసు కదా, ఇట్లా అనార్కలి కింద వరకు ఉంటుంది పెద్దగా, దాన్ని ఇట్లా లేపి ప్యాంట్ చేయబెట్టాలంటే కష్టము. సో ఇట్లా స్లిట్ ఉన్న టాప్స్ కి ప్యాంట్ కి జోబు ఉంటే బెటర్, కంఫర్టబుల్ అనిపిస్తే ఏమన్నా వేసేయచ్చు. అండ్ దీనిలో నాకు ఈ చున్నీ పార్ట్ కూడా బాగా నచ్చిందండి. ఎందుకంటే చున్నీ మొత్తం ఇలాగా బార్డర్ అంతా కూడా ఇదే థ్రెడ్ వర్క్ వచ్చింది. చున్నీకి వర్క్ వస్తే నాకు భలే నచ్చుతాయండి. ఆ చుడిదార్ లుక్ కూడా ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్తుంది అని అనిపిస్తుంది అనమాట. సో చున్నీ అంతా కూడా మనకి టాప్ కి ఎలా అయితే నెక్ కి వర్క్ వచ్చిందో, ఇదిగోండి ఇలాగా టాప్ కి ఎలా అయితే వర్క్ ఉందో సేమ్ అలాగే చున్నీకి మొత్తం ఇట్లాగా వర్క్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా మొత్తం థ్రెడ్ వర్కే, ఎక్కడ చిప్స్ అయ్యి లేవు. ఇట్లా పైన కింద మొత్తం చున్నీ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట. సేమ్ అవే కలర్ కాంబినేషన్ లో ఉన్న థ్రెడ్స్ తోటి. అండ్ ఈ చున్నీ కూడా ఏంటంటే కొంచెం సిల్క్ మిక్స్ లాగా వచ్చింది. వర్క్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. బికాజ్ ఇది డార్క్ కలర్ కాబట్టి దానిపైన ఈ థ్రెడ్ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. సో నాకు ఇదొకటి బాగా అనిపించింది, ఈ కలర్ కూడా. అఫ్ కోర్స్ ఈ కలర్ లో మీకు ఇంకా డ్రెస్ లేదు అండ్ ఇది బాగా నచ్చింది నేను అనుకుంటే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, విచ్ ఇస్ దిస్ వన్. ఒక బ్రిక్ కలర్ అని చెప్పొచ్చు, కొంచెం రస్టిక్ ఆరెంజ్ కలర్ అనమాట. ఈ కలర్ డ్రెస్ నేను చాలా తక్కువ వాడాను ఇప్పటి వరకు. ఇలాంటి కలర్ డ్రెస్ నేను వేసుకోలేదని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాను కదండి, ఇలాగా ఒక రస్టిక్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అంటే బ్రైట్ ఆరెంజ్ ట్రై చేసా, లేకపోతే ఇట్లా అన్ని ఎక్కువ బ్రైట్ కలర్స్ ట్రై చేస్తుంటా కదా. ఇదేంటంటే కొంచెం ఒకలాంటి మరి ఇట్లా ఎత్తి కొట్టినట్టు కాకుండా కొంచెం డల్ ఫినిష్ ఉండే కలర్ అనమాట. ఇది చూసారు కదా, ఇదిగోండి యోక్ పార్ట్ అంతా ఇలాగా థ్రెడ్ వర్క్ వచ్చింది, మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్కే ఫుల్. అండ్ హ్యాండ్స్ కి ఇలాగా గోటాపతి బార్డర్ ఇచ్చారు. మొత్తం ఇలాగా ప్లేన్ టాప్ వస్తుంది. నెక్ దగ్గర మాత్రం ఇలాగా హెవీగా మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది విత్ అ పాకెట్. వన్ సైడ్ లో ఒక పాకెట్ వస్తుంది.
ప్యాంట్ కూడా ఇలాగే వచ్చింది, మొత్తం ప్లెయిన్ ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్. అండ్ చున్నీ వచ్చేసరికి మనకి ఇలా షిఫాన్ చున్నీ ఇచ్చారు, ప్లెయిన్ చున్నీ విత్ గోటాపతి బార్డర్, అన్ని సైడ్లు ఇట్లా గోటాపతి బార్డర్ ఉంది. ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇది నెక్ అంతా కొంచెం హెవీగా వర్క్ చేసి ఉంది కాబట్టి మనం చున్నీ ఇలాగా నెక్ కి వేసుకోవడమో లేదా వన్ సైడ్ వేసుకోవడమో అలా చేయాలన్నమాట. ఎందుకంటే దీనికంటూ సెపరేట్ గా హైలైట్ ఏం కాలేదు కాబట్టి ఇది ఎక్కువ కనిపించకపోయినా పర్వాలేదు. సో ఇది ఎక్కువ హైలైట్ అయ్యేలాగా చూసుకోవాలి. బేసిక్ గా ఈ కలర్ ట్రై చేద్దాము, ఈ కలర్ ఇంతవరకు ట్రై చేయలేదు అని తీసుకున్నాను. ఇదైతే ఇంకా తక్కువ పడిందండి, 579 రూపీస్ సంథింగ్ అలా పడింది. ఆ ప్రైస్ కి అయితే 100% వర్త్. అండ్ టాప్ కి కూడా కింద మీరు చూస్తే ఇదిగోండి, కింద కూడా ఇట్లాగా గోటాపతి బార్డర్ ఇచ్చారనమాట. అండ్ ఇది సిల్క్ మిక్స్ ఉందండి. ఇది మనం ఫస్ట్ చూసింది అయితే రేయాన్ మిక్స్ ఉంది, అది సాఫ్ట్ స్పన్ లాగా ఉంది. ఇదైతే సిల్క్ మిక్స్ ఉంది, కొంచెం ఇట్లా సిల్క్ గా ఉందన్నమాట ఈ క్లాత్. సో ఇది ఒక డ్రెస్. మరి ఇట్లా చెప్పాను కదండి 500 చేంజ్ పడింది ఈ డ్రెస్ అయితే. ఆ ప్రైస్ కి 100% వర్త్. నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ కలర్ విచ్ ఇస్, చెప్పుకొని చూద్దాం, నేను ఇది ఓపెన్ చేసేలో మీకు తెలుసు నాకు తెలుసు, విచ్ ఈస్ బ్లాక్. సో బ్లాక్ కలర్ డ్రెస్, అది కూడా ఎట్లా అంటే కొంచెం మరీ పార్టీ వేర్ లాగా అలాగా కాకపోయినా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు ఈ డ్రెస్. ఇది చూసారు కదా, బ్లాక్ పైన మొత్తం ఇదంతా ప్రింట్ కాదండి, మొత్తం ఎంబ్రాయిడరీ, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా ఒక ఫ్లవర్ ఉన్నట్టుగా ఇక్కడ. అండ్ కింద కూడా ఒక ఫ్లవర్ ఇలా ఉన్నట్టుగా ఇలా వచ్చిందన్నమాట. ఒక గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తోటి, దాంట్లో అక్కడక్కడ చిప్స్ ఇచ్చారు. మొత్తం బ్లాకే, ప్లెయిన్ హ్యాండ్స్, దానికి కింద ఇలా గోటాపతి బార్డర్ ఇచ్చారు, కింద ఇక్కడ కూడా గోటాపతి బార్డర్ ఇచ్చారు అన్నమాట. ఈ వర్క్ కూడా ఏంటంటే మరీ ఎక్కువ హడావిడిగా ఫుల్ కలర్ఫుల్ గా అలా లేకుండా బ్లాక్ అండ్ గ్రే అంతే, ఎక్కువ కలర్స్ ఏమీ లేవు ఇందులో. అండ్ గోల్డ్ థ్రెడ్ ఒకటి ఉంది కదా, అది సింపుల్ గా ఇలా డిజైన్ చేశారు. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది యాజ్ యూజువల్ గా. అండ్ దీనికి పాకెట్ రాలేదండి, ఈ ప్యాంట్ కి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇలాగా. అండ్ దీనికి కొంచెం దీని లుక్ ని ఇంకా ఎలివేట్ చేయడానికి దీనికి ఇలా ఒక కలర్ఫుల్ కాదు, సేమ్ ఇవే కలర్స్ తో గ్రే, బ్లాక్ అండ్ గోల్డ్ టచ్ తో ఉన్న చున్నీ ఇచ్చారు. ఇది కాటన్ చున్నీ ఇచ్చారండి. సో దీనివల్ల ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ టాప్ కదా, దానిపైన ఇలా ఒక గ్రే కలర్ చున్నీ బాగా హైలైట్ అవుతూ కనిపించింది అనమాట. ఇదిగోండి ఇలా. సో టాప్ అంతా ప్లెయిన్ ఉంది, బట్ ఈ చున్నీ వల్ల కలర్ మంచిగా ఇట్లా గ్రే కలర్ చాలా బాగా కనిపిస్తుంది అని అనిపించింది అన్నమాట. మొత్తం చున్నీ కూడా చాలా పెద్దది వచ్చింది. అండ్ ఇది కాటన్ చున్నీ వచ్చింది. సో కాటన్ చున్నీస్ మనకి ఏంటంటే హ్యాపీగా సమ్మర్ లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఎండగా అనిపించింది అన్న ఇట్లా తలపైన కూడా వేసేసుకోవచ్చు. సో ఈ బ్లాక్ ప్లెయిన్ టాప్ కి, ప్లెయిన్ అంటే కొంచెమే వచ్చింది కదా వర్క్, దానికి ఈ చున్నీ మంచిగా హైలైట్ చేస్తుంది, మంచి కాంప్లిమెంట్ చేస్తుంది అని అనిపించింది. కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపించింది. సో అందుకని ఐ వాంటెడ్ టు ట్రై దిస్. చూస్తున్నారు కదా, వేసుకుంటే ఎలా ఉంది అన్న ఫుల్ క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట, ఎలా ఉంది కంప్లీట్ లుక్ అన్నది. ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ క్లాత్ ఎలా ఉంది, వర్క్ ఎలా వచ్చింది అన్నది చెప్పగలుగుతాను. వేసుకుంటే చూడడానికి ఎలా ఉంది అన్నది మీరు ఫుల్ క్లిప్పింగ్ లో చూడొచ్చు. ప్రతి దాన్ని ఫుల్ క్లిప్పింగ్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఇదనమాట. ఇది కూడా మనకి రేయాన్ మిక్సే, సిల్క్ కాదు, రేయాన్ మిక్సే వచ్చింది క్లాత్ అయితే. డ్రెస్ ఇది కాటన్ చున్నీ వచ్చింది అనమాట. సో ఇది ఒక డ్రెస్ డిఫరెంట్ గా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ చున్నీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ డ్రెస్ ఇన్ దిస్ కలెక్షన్ విచ్ ఈస్ ఎల్లో. ఎంత బాగుందంటే మంచి గోల్డెన్ ఎల్లో, ఇట్లా గంధం ఎల్లో లాగా వచ్చిందన్నమాట. సచ్ బ్యూటిఫుల్ ఎల్లో, నాకు భలే నచ్చింది ఈ కలర్. ఇదిగోండి ఇలా చాలా డీసెంట్ ఉంది డ్రెస్. అండ్ కలర్ వల్ల అనుకుంటా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఇలా వి షేప్ నెక్ వచ్చింది, అక్కడ మాత్రం ఇలాగా మొత్తం గోల్డెన్ థ్రెడ్ వర్క్ చేశారు. మరీ హడావిడిగా కాకపోయినా డీసెంట్ గా ఉంది వర్క్. అండ్ టాప్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ వర్క్ చేశారనమాట. ఓకే, అండ్ హ్యాండ్ కి కూడా ఇలా వర్క్ చేశారు కొంచెం. అండ్ ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే ఇది విత్ లైనింగ్ వచ్చింది లోపల. ఇదిగోండి ఇలాగా కాటన్ లైనింగ్ ఇచ్చారు, మళ్ళీ అదేదో స్పన్ లైనింగ్ లేకపోతే అలాగా కాకుండా ఇదిగోండి ఇలా కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్, కింద ఒక జానెట్ వదిలేసి మిగతాదంతా ఇలాగా లైనింగ్ వచ్చింది. సో అది కూడా కాటన్ లైనింగ్ కాబట్టి బాగా అనిపించింది అనమాట. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇలాగా, యాజ్ యూజువల్ స్ట్రైట్ ప్యాంటే ఇలా. అండ్ ఒక సైడ్ పాకెట్ కూడా వచ్చింది, ఇదిగోండి పాకెట్.
ప్యాంట్ కి కింద కూడా మనకి ఇలాగా ఇదిగోండి వర్క్ వచ్చింది అనమాట. జస్ట్ హ్యాండ్స్ కి ఎలా ఇచ్చారో అలా వర్క్ వచ్చింది. అండ్ దీనిలోనే మరొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దీని చున్నీ కూడా నాకు భలే బాగా అనిపించింది. అంటే చాలా డీసెంట్ గా అనిపించింది అన్నమాట డ్రెస్. సో అలా డీసెంట్ గానే ఈ చున్నీ కూడా అనిపించింది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా చూడండి. బాగుంది అసలు. ఆ ప్రైస్ అంటే నంబర్ అనమాట, అంత బాగా అనిపించింది నాకు. చున్నీ అంతా ఇలా లైన్స్ వచ్చినాయి, జరీ లైన్స్, అటు ఇటు కింద ఇలా పెద్ద జరీ వచ్చింది అనమాట, ఇటు. దీనివల్ల ఏంటంటే కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ లాగా కనిపించేస్తుంది. భలే బాగా అనిపించింది నాకు ఈ డ్రెస్. వేసుకుంటే కూడా నాకు బాగా నచ్చింది. మీరు ఇలాంటి వీ నెక్ వి చూసుకునేటప్పుడు ఓన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే నెక్ మరీ డీప్ లేదు కదా అన్నది ఒకటి చూసుకోవాలి. సో నాకైతే మరీ డీప్ ఏం అనిపించలేదు ఇది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొన్ని డ్రెస్సులు డీప్ వచ్చేస్తే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, అంటే దోస్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్. కొంచెం సిల్క్ మిక్స్ లా ఉంది, బట్ లైనింగ్ కూడా రావడం వల్ల డ్రెస్ క్వాలిటీ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ఈ డ్రెస్ ట్రై చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఈ డ్రెస్ కనుక నచ్చినట్లయితే ఈ డ్రెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఇంకా హెవీ వర్క్ తోటి వస్తుంది అనమాట. ఈ ఒక పార్ట్ అంతా కూడా చూసారు కదా, ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చి చున్నీ చాలా హైలైట్ అనమాట. దీనికి మొత్తం ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది, స్కాలప్ అండ్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది అనమాట. ఈ చున్నీ వల్ల కూడా లుక్ బాగుంటుంది. ఇన్ కేస్ ఈ చున్నీని వేరే దానిపైకి యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హ్యాండ్ కూడా మొత్తం ఇలాగ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది ఇక్కడ మొత్తం ఇలా టిష్యూ పైన అనమాట. ఈ చున్నీ కూడా మొత్తం టిష్యూ చున్నీ వస్తుంది. టిష్యూ పైన ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. ప్యాంట్ కూడా అంతే, కింద టిష్యూ వచ్చి దానిపైన ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. సో ఫుల్ గా చూడడానికి లుక్ కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ లా ఉంటుంది. ఇది నేను తీసుకున్నప్పుడు సంథింగ్ 1200 ఎంతో పడిందండి అమెజాన్ లోనే. దీని లింక్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. వీటిలో మీకు ఏ డ్రెస్ నచ్చినా సరే అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి అన్నది డెఫినెట్ గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీటన్నిటిలో కల్లా మీకు ఏది బాగా నచ్చింది? నాకైతే ఎల్లో నచ్చింది, మీకు ఏది నచ్చింది, అండ్ నేను వేసుకుంటే నాకేది బాగా సూట్ అయింది అన్నది చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.